యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాం. దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదని, ఆయన సర్వశరీరుడుగా ప్రత్యక్షపరచబడి ఉన్నారని, ఆత్మ విషయములో నీతిపరుడు ఇదిగో రక్షించబడినట్లుగా దేవుని వాక్యం ఇక్కడ తెలియచేస్తూ దైవభక్తి గురించిన మర్మము గొప్పదని వాక్యము చెబుతున్న మాట. ఈరోజు దైవభక్తి అనేది దేవుని మీద ఉండవలసినటువంటి భయముతో కలిగినటువంటి భక్తిని గురించి, ఆ మర్మము గొప్పదని పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట. పరిశుద్ధమైనటువంటి ఈ సమయంలో దైవభక్తి చేస్తున్నటువంటి వారు మర్మమును గురించి గొప్పదిగా చెబుతున్నటువంటి విషయాలను మనము గమనించాలి. అపోస్తుల కార్యములలో 17వ అధ్యాయములో 23వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురింప చేయుచున్నామని పౌలు గారు ఇక్కడ చెప్తూ, దేని యందు మీరు భక్తి కలిగి ఉన్నారో దాని విషయములో నేను ప్రచురము చేస్తున్నాను. ఈ వాక్యమును బట్టి యేసుక్రీస్తునందు దైవ భక్తిని గురించి మర్మము గొప్పదని ప్రతి ఉదయము కూడా ప్రచురము చేయటం, అనగా దేవుని వాక్యమును అనేక మందికి పంపించటము, ఇది దైవభక్తిని గురించినటువంటి మర్మముతో కూడినటువంటి వాక్కులు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవభక్తిని గురించి మనం చాలా జాగ్రత్తగా భక్తి చేసేవారము, భయభక్తులతో కూడినటువంటి దైవభక్తిని, ఆ మర్మమును తెలుసుకొని వాటి విషయములో మనము భక్తి శ్రద్ధలతో దేవుని యందు భయభక్తులు గలవారమై ఉండాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. ఎందుకంటే చాలామంది కూడా ప్రార్థన చేస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం అని దైవభక్తి చేస్తున్నట్లుగా కనపడతారు. కానీ యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 26వ వచనం ఉంటుంది. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకునేవారు భక్తి గలవాడై అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. ఖచ్చితంగా భక్తి చేసేవారిలో ఉండవలసినటువంటిది, వారి మాటలను హృదయములో జాగ్రత్తగా దేవుడు మాటలు ఉంచుకొని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటానికి కుదరదు. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి కలవారని అనుకొనుచు ఎడల వాని భక్తి వ్యర్థమైపోతుంది, వాని భక్తి అంతా. ఇక్కడ కూడా గమనించినట్లయితే నోటుకొచ్చిన మాటలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతునేది కాదు. దైవభక్తిని గురించినటువంటి మర్మము గొప్పదని ఈరోజు వాక్యం చెప్తున్నమాట. చాలామంది భక్తి జీవితంలో ఎందుకు బలహీనులైపోతున్నారు, భక్తిహీనులైపోతున్నారంటే, నోటి మాటను వారు తమ హృదయములను మోసపుచ్చుకునే ఆలోచన తలంపులు కలిగి దేవుడి వాక్యానికి విరోధముగా చేస్తున్నటువంటి విషయములో
వారు అనేకమైన విషయాలలో వ్యర్థమైపోతుందని ఇక్కడ యాకోబు రాసినటువంటి మాటలు మనము చూడొచ్చు. ఈ వాక్యములో మనము గమనించినట్లయితే ఎఫెసీ పత్రికలో 4:24లో నీతియు యథార్థమైన భక్తి గలవారైతే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ గమనించాలి, భక్తిలో నీతి ఉండాలి. నీతియు యథార్థని అనేటువంటి భక్తి గలవారై దేవుని పోలికలో సృష్టించబడిన వాడు నవీన స్వభావం అనగా నూతన స్వభావమును ధరించుకున్నవారై ఉండాలి. దేవుని వాక్యము ఇక్కడ కూడా చెప్తున్న మాట నీతి యథార్థత. ప్రభు దగ్గరికి రాక మునుపు వారి ఆలోచనలు వారి తలంపులు వేరుగా ఉన్నాయి. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వాక్యము నీతి చూపిస్తుంది, నడతలో యథార్థత చూపిస్తుంది. నీతి యథార్థత కలిగి భక్తి గలవాడై దేవుని పోలికగా సృష్టించబడిన వాడుగా నవీన స్వభావమును కలిగిన వారై క్రీస్తు పోలికను చూపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్నాం, నీతి లేని భక్తి వ్యర్థమే కదా. నీతి కలిగినటువంటి భక్తిలో నీతి ఉంది, యథార్థత ఉన్నది. ఒక నూతన స్వభావాన్ని నూతనముగా దేవుడు పుట్టిస్తాడు. కాబట్టి ఈ మర్మము ఎంతో గొప్పదని మనం తెలుసుకోవాలి. 1 తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మనము సంపూర్ణ భక్తి మాన్యతము కలిగిన నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల దగ్గర చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఏం కలిగి ఉండాలంటే, మనము సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి మాన్యతము కలిగిన వారమై నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. సగం సగం భక్తి కాదు. సగం సగం భక్తి వాళ్ళ నోటి మాటలో పోతుంది, వారి అర్థమైన క్రియలలో పోతుంది. చేసే భక్తి సంపూర్ణమైనటువంటి భక్తి గలవారమై ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. రాజుల గ్రంథములో 2వ రాజుల గ్రంథము 4:9 మనం చదువుతున్నాం. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ దైవజనుడు గురించి మాట్లాడుతూ, ఈయన భక్తి కలిగిన దైవజనుడు, మన దగ్గరికి వస్తూ వెళుతున్నటువంటి దైవజనుడు. ఈరోజు మనము భక్తి కలిగిన దైవజనుల దగ్గర మనం నేర్చుకునేటువంటిది, దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకునేటువంటి విధానాన్ని, ఆ మర్మాలు మనం తెలుసుకోవాలి. ఈరోజు వాక్యము చెబుతున్న మాట అదే. దైవభక్తిని గురించినటువంటి మర్మము గొప్పది. ఆ మర్మము తెలుసుకోవాలి. ఏదో ఊరికినే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నామంటే కాదు. నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ నడవడి ఎలా ఉంది, దైవజనులు చెప్పే ప్రతి మాటను నువ్వు ఎలాగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నావు ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో. ఇది చేయకోకుండా నువ్వు ఎన్ని విధాలుగా నువ్వు చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి మాట దైవభక్తి గురించిన మర్మం ఈరోజు చెప్తూ, ఇంకా మాటలు అవే మాటల, ఇంకా పాత స్వభావాలేనా, ఇంకా కూడా దేవుడు మాటలు వింటూ దైవజనుల దగ్గర వింటూ కూడా వాటిని అనుసరించి నడుచుకోలేకపోతున్నావా? ఈ ఉదయమే
ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలో. కాబట్టి దైవభక్తిని గురించినటువంటి మర్మాన్ని నువ్వు తెలుసుకొని, పాతవి గతించాలి, సమస్తము నూతనమైతే నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకి జవాబిస్తాడు, నువ్వు చేస్తున్న భక్తికి ప్రతిఫలమిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి ఏ స్థితిలో నువ్వు భక్తి చేస్తున్నావో కాస్త మెలకువ కలిగి ఆ మర్మము తెలుసుకొని, దైవభక్తిని గురించినటువంటి ఇదిగో నీవు గొప్పదని నువ్వు తెలుసుకొని, ఇక మీదట నైనను సరిచేసుకొని ఆత్మీయతలను కట్టుకో. నువ్వు చేస్తున్న భక్తికి దేవుడు ప్రతిఫలమిచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి దైవభక్తిని గురించిన మర్మములు ఈ ఉదయము తెలియచేస్తున్నారు. అట్టి మర్మములు తెలుసుకొని నోటి మాటల్లో, హృదయ ధ్యానములో, నీతి క్రియలలో ఇదిగోనైనా దైవజనుల యొక్క భక్తి విషయములో అనుసరిస్తూ తము తాము సరిచేసుకొని దైవ భక్తి గలవారుగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.